హాస్టల్ స్టైల్ గుడ్డు కారం అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి వేరే కర్రీస్ అవసరం లేకుండా దీంతో ఒక్కటే తినేసేయచ్చు. అంత స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక 3 ఎగ్స్ తీసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా 4 పీసెస్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోండి. ముందుగా పెట్టేస్తే కారం వేసాం కదా, మాడిపోతుంది. సో ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక 10 సెకండ్స్ ఇలా మిక్స్ చేసేస్తూ ఉండాలి. ఇలా కారం దగ్గర పడేంత వరకు. సో ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకోవడమే. మొత్తం మిడిల్లో ఇలా మిక్స్ చేసేస్తూ ఉండాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. హాస్టల్ స్టైల్ ఎందుకన్నానంటే యాక్చువల్లీ మేము హాస్టల్లో ఉన్నప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఇస్తే ఉత్తవి తినబుద్ధి కానప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీలో ఎంతమంది హాస్టల్లో ఉన్నప్పుడు ఇలా ట్రై చేసేవాళ్ళో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.